హాయ్ హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ అమ్మ. సో ఇవాల్టి వీడియో వచ్చేసి బ్రోకలీ షెడ్డర్ సూప్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం బటర్ యాడ్ చేసామండి. బటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కట్టెడ్ ఆనియన్స్ వేసేసి తురిమిన క్యారెట్ వేయాలి. పీసెస్ క్యారెట్ ఇందులో యాడ్ చేసుకోకూడదండి, బికాస్ సూప్ బ్రోకలీ షెడ్డర్ సూప్ కదా. సో అందుకనేసి మనం గ్రేటెడ్ చేసిన క్యారెట్ని మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ బ్రోకలీ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి బ్రోకలీ యాడ్ చేస్తున్నాము. బ్రోకలీ కూడా బాగా సన్నగా తరిగేసి మనం యాడ్ చేసేసుకొని ఈ వెజ్జీస్ అన్నీ ఒకసారి బాగా మనకు సాటే అవ్వాలన్నమాట. లైక్ అరౌండ్ 70% వరకు బాగా ఉడికిపోవాలి. సో దానికోసం అనేసి కొంచెం స్టీమ్ చేసుకోవాలి. సో లిడ్ మూసేసి ఒక 2 minutes దాకా లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ వెజిటబుల్స్ అన్నీ బాగా స్టీమ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఆఫ్టర్ 2 minutes తర్వాత చూసారా వెజ్జెస్ అనేవి పర్ఫెక్ట్గా స్టీమ్ అయ్యాయండి. సో మరీ ఎక్కువ బర్న్ చేయకూడదు, ఓన్లీ స్టీమింగ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 గార్లిక్ వేసానండి. మనకు సూప్లలో గార్లిక్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఇక్కడ నేను ఆరెగానో ఫ్లేక్స్ వేసాను, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసాను, గార్లిక్ పౌడర్ వేసాను. ఇలా మనకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటాయో పౌడర్ ఇష్యూ అవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆఫ్టర్ 2 minutes స్టీమ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి. 1 tablespoon యాడ్ చేయాలి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, అంటే మనకు సూప్ తగ్గద్ద సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. సూప్ అనేది లో ఫ్లేమ్లో చేస్తేనే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ అనేది మనకి బాగా బర్న్ అవ్వాలన్నమాట. మరీ ఎక్కువ పిండిగా ఉండకూడదు. సో కొంచెం ఉప్మా రవ్వలాగా అయిపోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద మెయిన్ ఇంగ్రీడియంట్ వెజిటబుల్ బ్రోత్ అండి. ఇది మామూలుగా బయట గ్రాసరీ స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. సో కంప్లీట్ ప్యాక్ ఉంటుంది అనమాట. అది మనకి మొత్తం పడుతుందండి ఇన్ కేస్ యూ హ్యావ్ ఎ బిగ్ ఫ్యామిలీ. సో ఇలా వేసుకుంటూ నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో స్లోగా మిక్స్ చేస్తూ ఉంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసాం కదా, దానికోసం అనేసి మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో చూసారు కదా అండి, చాలా సింపుల్గా సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెంత లేట్, లెట్స్ ఎంజాయ్ ద సూప్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. అండ్ దిస్ ఇస్ వెరీ హెల్తీ సూప్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. నెక్స్ట్ రెసిపీతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ ఆన్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ ఛానల్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ విత్ అమ్మ. అండ్ యా, చలో, సీ యూ సూన్.